ప్రైజ్ ద లార్డ్. ఈ క్విజ్ ప్రోగ్రామ్ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ రకంగా అయినా యేసుక్రీస్తు ప్రభువారి జీవితమును గూర్చి అధ్యయనం చేస్తారు, దాని ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. నేనటి కాల సమయంలో ఏమైతే ప్రశ్నలు అడిగానో ఆ ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు బైబిల్ క్విజ్లోకి అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన ఎంతమందిని తిరిగి బ్రతికించారు? క్వశ్చన్ నెంబర్ 2. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? క్వశ్చన్ నెంబర్ 3. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి సూచక క్రియ ఎక్కడ చేశారు? క్వశ్చన్ నెంబర్ 4. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7వ మాట ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5. యేసుక్రీస్తు ప్రభువు మొదటిగా ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఎంతమంది? చూసారు కదండి. ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వెంటనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకవేళ సమాధానాలు తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్.